నువ్వు జలయజ్ఞం అంటుంటే గుర్తుకొచ్చింది. నెట్టంపాడు దగ్గర చాలా ఉద్వేగానికి గురయ్యారు. ఐ థింక్ యూ క్రైడ్. కంటతడి పెట్టుకున్నారు. నాన్నని గుర్తు చేసుకోలేదునా? ప్రతి ఎకరాకు ఏదో ఒక విధంగా కనీసం ఒక్క పైరుకు సరిపడా నీళ్లు ఇప్పించలేకపోతే we will not be doing justice to our farmers, to our villages. నెట్టెంపాడైనా హంద్రీనివా అయినా లేక వారు ప్రారంభోత్సవం చేస్తున్న ఏ ప్రాజెక్ట్ అయినా ఈరోజు ఆ దశకు వచ్చాయంటే అది నాన్నగారి వల్ల వచ్చాయి. నాన్నగారికి గనక చేయాలనిపించకపోతే, చిత్తశుద్ధితో చేసుండకపోతే ఈరోజు ఆ ప్రాజెక్టులు వచ్చేవి కావు. ఇన్ని సంవత్సరాలైంది మనకు ఇండిపెండెన్స్ వచ్చి, ఏ ప్రాజెక్టులు ఈ దశకు రాలేదు. వచ్చాయి అంటే అది కేవలం ఆయనున్న 5 సంవత్సరాలలో జరిగిన పనుల వల్ల. అలాంటిది ఈరోజు ఈ కాంగ్రెస్ వాళ్ళు నెట్టంపాడు అయితేనేమి, హంద్రీనివా అయితేనేమి ప్రారంభోత్సవం చేస్తూ దానిలోని జాతికి అంకితం చేస్తూ దాని శంకుస్థాపన చేసిన వారి పేరు పెట్టిన వారిను జ్ఞాపకం చేసుకుంటారు. గాని ఒక్కసారి కూడా రాజశేఖర రెడ్డి గారి పేరుని ముఖ్యమంత్రి గారు ఉచ్చరించలేదు. నిజానికి వీరికి ఉచ్చరించే అర్హత లేదు. కానీ ఆయనకి ఇవ్వాల్సిన ఘనతని ఆయనకివ్వడము వీరి కనీస బాధ్యత. ఎందుకంటే అది చేసింది రాజశేఖర రెడ్డి గారు. ప్రజలకు తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఈరోజు ఆయన పేరు కూడా ప్రస్తావించడం లేదు. చాలా బాధేసింది. నెట్టంపాడు నీళ్ళని చూస్తే నానుంటే, నేను ఎక్కడైతే నించున్నానో అక్కడే నాన్న నించునుంటే ఎంత సంతోషించేవారో అనిపించింది. ఒక్కొక్క చాలా గర్వంగా ఉండింది. నాన్న చేశాడు ఇది, సాధించాడు ఇది అని. ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయంటే చాలా సంతోషం అనిపించింది. కానీ ఈ మనుషుల్ని చూస్తే, ఈ కుళ్ళు రాజకీయాలను చూస్తే, విలువలేని రాజకీయాలను చూస్తే చాలా బాధేసింది. నాన్న మాట, నాన్న పేరును ఒక్కసారి కూడా అనుకోలేకపోయారు వీళ్ళు అని మనసుని చాలా కలిచివేసింది. ఇప్పుడు ఎంతో మంది మినిస్టర్లు అయితేనేమి, రాజ్యసభ పదవులు అనుభవిస్తున్న వారైతేనేమి ఎంతో మంది ఉన్నారు. నాన్నగారు చేస్తే, నాన్నగారు ఇస్తే ఆ పదవులు అనుభవిస్తున్నారు. కానీ నాన్నగారి తరఫున ఏ ఒక్కరూ మాట్లాడలేదు. ఆయన పేరు FIR లో చేస్తుంటే అందరూ వేడుక చూశారు. చీమ కొట్టినట్లు అనిపించలేదు వాళ్ళకి. అలా తయారయ్యాయి మన రాజకీయాలు. నాన్నగారు లేనందుకు బాధేస్తా ఉంది. కానీ ఈరోజు రాజకీయాలలో విలువ లేనందుకు, మానవత్వం లేనందుకు చాలా చాలా బాధేసింది. ఇన్ని రోజుల పాదయాత్ర తర్వాత రాజకీయం అంటే ఏమర్థమైంది? చనిపోయింది నాన్న కాదని, చనిపోయింది రాజకీయాల్లోని మానవత్వం అని అర్థమైంది. మళ్ళీ ఆ మానవత్వం చిగురించాలంటే జగనన్న వస్తే తప్ప అది జరగదని అర్థమైంది. జరుపుకోవాలనుకుంటున్నారు? నాకు వేడుకైనా పండగైనా అన్నీ వచ్చాకే. Until then, nothing.